గ్రామీణ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. సంస్కరణల పేరుతో వక్రమార్గంలో ధరణి తెచ్చారని, అది కూడా కొద్ది మంది కోసమే వాడుకున్నారని ఆరోపించారు. పెద్దల తప్పులు బయటపడతాయనే రెవెన్యూ వ్యవస్థను విచ్ఛిన్నం చేశారని అన్నారు. ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రెవెన్యూ వ్యవస్థని గ్రామీణ ప్రాంతం నుంచి పటిష్టం చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో మనం చూసాం, విఆర్ఓలో విఆర్ఏలో ఎవరో ఒకరు ప్రతి చిన్న గ్రామంలో కూడా రెవెన్యూ సెక్టార్ నుంచి ఒక వ్యక్తి ఉండేవాడు. ఈనాడు ఆ వ్యవస్థ లేదు. ఎందుకు లేదా అంటే గత ప్రభుత్వ పెద్దలు వారు చేస్తున్న తప్పులు ఎవడైనా బయటికి లీకు చేస్తాడు అని ఆ వ్యవస్థనే భ్రష్టు పట్టించి వాళ్ళని తీసి గాల్లో పెట్టి ఆ వ్యవస్థనే లేకుండా చేశారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి ఉండాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రతి ఉద్యోగస్తుడికి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపున వాళ్ళ అకౌంట్కి జీతం, వారి కష్టపడ్డ దానికి శాలరీ వెళ్ళాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ధరణిలో ఉన్న లొసుకుల్ని, ధరణిలో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకి మేలు చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంటే ఈ ప్రభుత్వం అని ఎందుకంటున్నానంటే, ఈ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాదు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులైన మీరందరూ కూడా భాగస్వాములే.